అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. విశాఖపట్నం ఎల్విన్ నగర్లో జరిగినటువంటి మౌనిక హత్య ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సినిమా ఫక్కీలో ప్లాన్ చేసి అత్యంత క్రూరంగా ఆమెను హతమార్చినటువంటి రవీంద్ర ఉదాంతం వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఈ మారణకాండ వెనుక ఉన్న విస్తుపోయే నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ నిజాలు బయటపడుతున్న సందర్భంలో ఇంత దారుణంగా కూడా మాస్టర్ మైండ్ తోటి ఇలాంటి ప్లాన్లు కూడా చేస్తారనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంటుంది. నిందితుడు రవీంద్ర మౌనికను మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎల్విన్ నగర్లోని ఒక అపార్ట్మెంట్కు పిలిపించాడు. తన నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్కి. ఇద్దరి మధ్య మాట పెరగడంతో ముందే సిద్ధం చేసుకున్నటువంటి పథకం ప్రకారం ఆమెను కడతీర్చారు అదే ఇంట్లో. చంపడమే కాకుండా ఆ తర్వాత ఆనవాళ్లు మాయం చేసేందుకు ఆమె శరీరాన్ని 2 ముక్కలుగా నరికాడు. రక్తపు వాసన కూడా బయటకు రాకుండా అపార్ట్మెంట్లో పక్కనున్నటువంటి ఫ్లాట్ల వారికి ఎవరికి కూడా అనుమానం రాకుండా ఇల్లంతా కూడా సెంటు కొట్టి కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అనంతరం శరీర భాగాలను ఫ్రిడ్జ్లో దాచి తలను మాత్రం ధారాపాలెం తోటలోకి తీసుకువెళ్ళి దాంతోపాటు మొబైల్, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి మిగతా కొన్ని ఐటమ్స్ అన్నింటినీ కూడా తలతో పాటు తీసుకువెళ్ళి ధారాపాలెం తోటల్లోకి తీసుకువెళ్ళి అక్కడ తగలబెట్టాడు. సాక్ష్యాలు దొరకకుండా ఆమె ఫోన్ను కూడా అక్కడే తగలబెట్టి ఏమెరగనట్టుగా స్నేహితుడికి ఫోన్ చేశాడు. మిగతా ఆ యొక్క శరీర భాగాలు కూడా మాయం చేసి పూర్తిగా తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ అది కుదరలేదా లేకుంటే దానికి సంబంధించినటువంటి ప్రయత్నం విఫలమైందా తెలియదు కాదు. వెంటనే ఆ స్నేహితుడికి ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్నటువంటి స్నేహితుడు భయపడి హెచ్చరించడంతో చేసేదేం లేక రవీంద్ర గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క దర్యాప్తులో వెల్లడవుతున్నటువంటి విషయాలు విస్తుపోయే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా తనను బ్లాక్మెయిల్ చేసిందని రవీంద్ర పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా నిర్ధారణ కాలేదు. గత 2-3 సంవత్సరాలుగా మౌనికతోటి రవీంద్రకి పరిచయం ఉంది. రవీంద్రకి వేరే ఒక మహిళతోటి వివాహమైంది. వారికి ఒక పాప కూడా ఉంది. అదేవిధంగా ఇలాంటి సమయంలోనే మౌనిక తనతో ఈ యొక్క రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ మౌనిక రవీంద్ర పెళ్లి చేసుకున్నటువంటి తన భార్యకు కూడా ఆ రిలేషన్షిప్ గురించి చెప్పడమో లేకుంటే ఆ ఫోటోలు పంపించి రకరకాలుగా డబ్బులు వసూలు చేసింది, ఆ రకమైనటువంటి ఇబ్బంది పెట్టిందని రవీంద్ర చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ మౌనిక తండ్రి మాత్రం అలాంటిది ఏమీ లేదు, రవీంద్ర చెప్పేదంతా అబద్ధం అంటూ కూడా ఆయన కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా కూడా హత్యకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే అక్కడ స్థానికులు, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా ఫ్లాట్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, రవీంద్ర ఇప్పటివరకు సంవత్సరం పైన అవుతుంది ఇక్కడికి వచ్చి, ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి కాంట్రవర్సీలు తన పైన వస్తాడు, తన పని తాను చేసుకుంటాడు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇంత దారుణమైనటువంటి పనికి ఒడిగడతాడని మేము అనుకోలేదు. ఎవరితో కూడా అతనికి ఇప్పటివరకు ఎవరు కూడా డిస్టర్బెన్స్ లేదు, ఎవరితో కూడా మిస్బిహేవ్ కూడా చేయలేదు. అపార్ట్మెంట్లో అతని పని అతను చూసుకొని కామ్గా వెళ్ళిపోతుండేవాడు. అలాంటి వ్యక్తి ఇంత దారుణమైనటువంటి రాక్షసత్వం ప్రదర్శించాడంటే మేము కూడా నమ్మలేకపోతామంటారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా హత్య చేసి ఆ తర్వాత ఆ స్మెల్ బయటికి రాకుండా మొత్తం పూర్తిగా సెంటు కొట్టి దాన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు రవీంద్ర. అలాగే ముక్కలు ముక్కలు చేసి దాన్ని దొరకకుండా, సాక్ష్యాలు దొరకకుండా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. కానీ పూర్తిగా ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో ఉండి ఈ యొక్క ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నాడు.